భారత జోడో యాత్ర సక్సెస్ కావడంతో మరో యాత్రకు సన్నద్దమవుతున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా భారత న్యాయ యాత్ర పేరుతో టూర్కు రెడీ అయ్యారు. జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే భారత న్యాయ యాత్ర ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే భారత న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు 6,200 కిలోమీటర్ల మేర భారత న్యాయ యాత్రను చేపట్టనున్నారు రాహుల్. యాత్రలో 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో కొనసాగనుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్ర చేపడుతున్నారని చెప్తున్నారు పార్టీ ముఖ్య నేతలు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్. యశోద, కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ రెండో యాత్రకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతోటి 4,500 కిలోమీటర్లు సుమారు 12 రాష్ట్రాల్లో ఆయన యాత్ర కొనసాగింది. ఇప్పుడు తాజాగా రెండో యాత్ర భారత న్యాయ యాత్ర పేరుతోటి యాత్ర అనేది కూడా మొదలు పెట్టబోతున్నారు. ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు సంబంధించి సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం దక్కేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ సంకల్పం అనేటువంటి నినాదంతో ఈ భారత న్యాయ యాత్ర అనేటువంటి యాత్రతోటి రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. రెండు మార్గాలు అంటే బస్సు యాత్ర ఉండబోతుంది. ఈ యాత్రలోనే పాదయాత్ర కూడా, అంటే ఒక రోజులో కొంత బస్ యాత్ర ఉంటుంది, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేస్తారు అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. భారత్ జోడో యాత్ర భారతీయులందరినీ కూడా ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్ర సాగితే, ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర అనేది పూర్తిగా అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కేలా చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా రూట్ మ్యాప్కి సంబంధించి కూడా మణిపూర్ నుంచి మొదలవుతబోతుంది. మణిపూర్ నుంచి మొదలయ్యి ముంబై వరకు, అంటే జనవరి 14వ తారీఖున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే యాత్రను ప్రారంభిస్తారు. మణిపూర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ మధ్య గ్యాప్లో ఆల్మోస్ట్ 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల్లో యాత్ర కొనసాగేలాగా రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ యాత్ర ఉండబోతుంది ఏంటి అనే దానిపైన ఈ రూట్ మ్యాప్కి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో ఫైనల్ అయిన తర్వాత మరికొంత డీటెయిల్స్ అనేది కూడా చెప్తా ఉన్నారు. టెండెంటివ్లో అయితే మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఈ లైన్లో యాత్ర అనేది కూడా ఉండబోతా ఉంది. దాంతోపాటు పొలిటికల్గా దీనికి సంబంధించిన విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రాజకీయ యాత్ర కాదు. గతంలో భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో కాకుండా కేవలం భారత్ జోడో భారతీయులను ఏకం చేయడం లక్ష్యంగా అప్పుడు యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు కూడా సామాజిక న్యాయం అందేలాగా చేయడమే లక్ష్యంగా చేసుకొని ఈ యాత్రకు పిలుపునిస్తున్నట్లుగా కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే గతంలో 4,500 కిలోమీటర్లు పూర్తిగా పాదయాత్ర చేశారు. బట్ ఇప్పుడు కొంత ఎన్నికలకు కూడా షెడ్యూల్ ముందే వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆలోపే యాత్రను ముగించాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆల్మోస్ట్ 60 రోజులకు పైగా రోజుల్లోనే 6,200 కిలోమీటర్ల డిస్టెన్స్ని కవర్ అయ్యేలాగా అందరినీ కలిసేలాగా యాత్ర అనేది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మణిపూర్ని ఎంచుకోవడం కూడా వ్యూహాత్మకంగా మణిపూర్ని ఎంచుకున్నారు. ఈశాన్య రాష్ట్రము, అక్కడ గత కొద్ది రోజులుగా అన్రెస్ట్ అనేది కూడా ఉంది. కొంత ఘర్షణ వాతావరణంతో చాలా రోజుల నుంచి కూడా అక్కడ కర్ఫ్యూతో కూడినటువంటి వాతావరణం ఉంది. అక్కడ ప్రజల్లో ఆందోళన ఉంది. కాబట్టి అక్కడి నుంచే యాత్ర ప్రారంభించాలి. మణిపూర్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అభయాస్తం ఇవ్వాలి అనేటువంటి దిశగా అక్కడి నుంచి మణిపూర్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి మీటింగ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ర్యాలీలు కూడా మధ్యలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మొత్తంగా అయితే ప్రస్తుతానికైతే మెకానిజం పూర్తి స్థాయిలో యాత్రకు సంబంధించి రోడ్ మ్యాప్కి ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. పూర్తి స్థాయిలో ఖరారైన తర్వాత ఏ ప్రోగ్రామ్స్ ఏంటనే దానిపైన ఒక స్పష్టత అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే యాత్రకు సంబంధించి జనవరి 14వ తారీఖున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా యాత్ర అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యశోద.